ఈ వీడియోలో మెగా రేస్‌లో బన్నీ అయితే టాప్ ప్లేస్‌లో అయితే ఉన్నాడు. దీని గురించి అయితే తెలుసుకుందాం. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం అయితే వెంటనే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి. 'పుష్ప' సినిమాతో టాలీవుడ్‌లో ఎవరికూ సాధ్యం కాని నేషనల్ అవార్డును ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే సొంతం చేసుకున్నాడు. చిరంజీవి 100 చిత్రాలు చేసినా ఇప్పటి వరకు నేషనల్ అవార్డునైతే అందుకోలేకైతే పోయాడు. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్‌తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ఇండస్ట్రీని రూల్ చేసిన నటులు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ కనిపిస్తారు. వీరి తర్వాత సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ అయితే ఉన్నారు. మిగిలిన నలుగురు టైప్ 2 హీరోలుగానే ఫైట్ చేస్తున్నారు. మెగాస్టార్ తర్వాత స్టార్ హీరోలుగా ప్రస్తుతం మార్కెట్‌లో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, బన్నీ వారికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే సంపాదించుకున్నారు. అయితే వీరందరిలో మార్కెట్ పరంగా ఎవరిది ఎక్కువగా ఉందని చూస్తే అల్లు అర్జున్ అని అయితే చెప్పాలి. 'పుష్ప' సినిమాతో టాలీవుడ్‌లో ఎవరికో సాధ్యం కాని నేషనల్ అవార్డ్‌ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే సొంతం చేసుకున్నాడు. చిరంజీవి 100 చిత్రాలు చేసినా ఇప్పటి వరకు నేషనల్ అవార్డును అందుకోలేకపోయారు. 'పుష్ప' మూవీ బన్నీ ఇమేజ్‌ను అమాంతంగా అయితే పెంచిందని చెప్పొచ్చు. దీంతో ప్రస్తుతం చేస్తున్న 'పుష్ప ది రూల్' మూవీపై భారీ అంచనాలైతే ఉన్నాయి. నెక్స్ట్ 'రామ్ చరణ్' 'త్రిబుల్ ఆర్' మూవీతో గ్లోబల్ స్టార్ ఇమేజ్‌నైతే అందుకున్నాడు. అయితే ఈ సినిమా క్రెడిట్ మొత్తం రాజమౌళికైతే వెళ్ళిపోయింది. ఇప్పుడు చరణ్ గేమ్ చేంజర్‌లో అయితే సోలోగా ప్రూఫ్ చేసుకుంటున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో కమర్షియల్‌గా సక్సెస్ అందుకుంటే ఆయన మార్కెట్ వాల్యూ అయితే ఖచ్చితంగా పెరుగుతుందని అయితే చెప్పొచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'ఓజీ', 'అరఅర వీరమల్లు' సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్ అయితే చేస్తున్నారు. కమర్షియల్ హీరోగా అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న పవన్ కళ్యాణ్ ఇటు సినిమా, అటు రాజకీయాలు చేసి ఉండడంతో పాన్ ఇండియా ఇమేజ్‌ని అయితే అందుకోలేకపోయారు. మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంబర' మూవీతో తన స్టామినా చూపించుకునే పనిలో ఉన్నారు. అయితే మార్కెట్ అండ్ బ్రాండ్ ఇమేజ్, బిజినెస్ రికార్డ్స్, నాన్ థియేట్రికల్ రైట్స్ పరంగా చూస్తే మెగా హీరోల్లో బన్నీనే టాప్ ప్లేస్‌లో అయితే ఉన్నాడని అయితే చెప్పొచ్చు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇమేజ్ వేరే లెవెల్‌కి వెళ్ళడానికి కారణం 'పుష్ప' మూవీ అని అయితే చెప్పొచ్చు. ఇక 'పుష్ప 2' సినిమాకు మైత్రి మూవీస్ మేకర్స్ దాదాపు 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌ని అయితే నిర్మిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమా అయితే ఈ ఏడాది ఆగస్టు 15న అయితే విడుదలవుతుంది. ఈ సినిమాతో ఎలాగైనా సాలిడ్ సక్సెస్ అందుకోవాలని బన్నీ హార్డ్ వర్క్ చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఏ స్థాయిలోకి క్లిక్ అవుతుందైతే చూడాల్సిందే. దట్స్ ఆల్ టుడే. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం అయితే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. థ్యాంక్ యూ.